100% లవ్ సినిమాకు ముందు డైరెక్టర్ సుకుమార్ గారి దగ్గర జాయిన్ అవుదామని మొన్న అనే వ్యక్తిని మీట్ అయ్యాను నేను. అతను మీట్ అయ్యి అతనికి కొన్ని అవుట్లైన్స్ చెప్పా. నేను ఎందుకు చెప్పానంటే డైరెక్టర్ సుకుమార్ దగ్గర జాయిన్ చేయిస్తాడేమోనని నేను కొన్ని నా టాలెంట్ను చెప్పుకోవాలని కొన్ని అవుట్లైన్స్ చెప్పా. కానీ అతనేమో నన్ను వారంలో పరిచయం చేయిస్తానని చెప్పి నేను చెప్పిన అవుట్లైన్స్ అన్నీ విని నేను చెప్పినట్లు కాకుండా అతను చెప్పినట్లుగా సుకుమార్ గారికి చెప్పి నాకు మోసం జరిగింది. డైరెక్టర్ సుకుమార్ గారు ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారు తెలుసా, నేను చెప్పినట్టు తెలియట్లే. అమ్మాయిని చీట్ చేసి అబ్బాయిని ఫస్ట్ వస్తాడని నేను చెప్పిన అది 100% లవ్ సినిమాగా తీసేసినారు నాన్న. సరేనా, నేను చెప్పిన ఐడియాలతోనే సినిమాలు వస్తున్నాయి నాన్న, కానీ నేనని ఎవ్వరికి తెలియదు నాన్న. సరేనా, ఆ గుండు క్యారెక్టర్ని నరికేస్తారంట లాస్ట్లో. ఆ గుండు క్యారెక్టర్ని కత్తితో నరికి వాళ్ళ ఊరి గుడి ముందు సోలానికి గుచ్చుతాడంట. ఇక నుండి ఈ అడవికి ఈ కాపలాకి నువ్వే రాని. ఈ స్టోరీ ఎక్కడ వరకు జరుగుతా తెలిసినా లాస్ట్లో పుష్ప క్యారెక్టర్ని చంపేస్తారనమాట. పుష్ప క్యారెక్టర్ చచ్చిపోయేంత వరకు స్టోరీ ఉంటుందంట. సరేనా, ఇది 100% లవ్ సినిమా ఉంది కదా, దాంట్లో వచ్చి లవర్ని చీట్ చేశాడు. నాన్నకు ప్రేమతో సినిమా ఉంది, దాంట్లో వచ్చి హీరో తండ్రిని చీట్ చేస్తారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని నాన్నకు ప్రేమతో కూడా సినిమా వచ్చిందన్నమాట. సరేనా, అర్థమైందా? తర్వాత ఇంకో స్టోరీ ఏంటంటే, నేను 30 రోజుల్లో జరిగే లవ్ స్టోరీ ఉందండి అని చెప్పిన. నేను ఎవరికైతే చెప్పినానో అతను 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని టైటిల్ పెట్టి సినిమా తీసేసాడు నాన్న. అంటే ఆ ఐడియా మాత్రం ఆడుకొని టైటిల్ పెట్టుకున్నాడు. దానికి స్టోరీని ఒక వ్యక్తిని ఎత్తుక్కుంటూ పోతాడని నేను చెప్పాను నాన్న. డైరెక్టర్ సుకుమార్ గారు ఏం చేశారు, హీరో తన తల్లిదండ్రులను ఎత్తుక్కుంటూ పోయినట్టు నేను ఒక్కడే సినిమా చేసేసాడు. అంత నేను చెప్పిన ఐడియాలే నాన్న, కానీ డైరెక్టర్ సుకుమార్ గారికి ఇంతవరకు నేనని తెలీదు. నందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ లైన్ బేస్డ్ స్టోరీ అన్నాను నాన్న. అదే ఈరోజు పుష్ప స్టోరీ అయిపోయింది. ఒక అతను చనిపోవడానికి వెళ్తాడు నాన్న, ఇంకొక అతనేమో కాపాడతాడు. అదే అతను లాస్ట్లో చంపాలనుకుంటాడు నాన్న. ఎందుకు తెలుసా, ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళ చెల్లిని మోసం చేశాడని లాస్ట్లో చంపాలనుకుంటాడు నాన్న. ఫస్ట్లో ఏమో కాపాడాడు, ఓకేనా. ఎడ్యుకేషన్ విషయంలో చెల్లిని మోసం చేశాడని చెప్పాను కదా, అదే 100% లవ్ సినిమా అయిపోయింది. ఇతనేమో ఫస్ట్ ఏమో చావాలనుకుని పోతాడు, ఇతను కాపాడుతాడు, మళ్ళీ చివరికి చంపాలనుకుంటాడు అని చెప్పాను కదా. ఇదే పాయింట్ని రంగస్థలంలో యూజ్ చేశారు నాన్న. ఇదే ఫార్ములాని యూజ్ చేశారు. ప్రకాష్ రాజు క్యారెక్టర్ని ఫస్ట్ కాపాడతాడు, లాస్ట్లో చంపేస్తాడు. ఇదే నాన్న, దీంట్లో 2 స్టోరీలు వచ్చేసినాయి. 100% లవ్ స్టోరీ వచ్చేసింది, రంగస్థలం స్టోరీ వచ్చేసింది. ఇంకో ఐడియా ఏం చెప్పానంటే, వాళ్ళకి ఒక ఫ్యాక్షన్ స్టోరీ చెప్పాను నాన్న. డైరెక్టర్ సుకుమార్ గారు ఫ్యాక్షన్ స్టోరీ కానీ చేస్తే అది కూడా నేను ఇచ్చిన ఐడియానే.